సహాయక చర్యలు చేపట్టడం ఎంత సాహసంతో కూడుకున్నదో మనందరికీ తెలుసు. విపత్తులు, ప్రమాదాల సమయంలో రెస్క్యూ నిర్వహించడం పురుషులకే కష్టతరంగా ఉంటుంది. అలాంటిది మగవారికి ఏమాత్రం తీసిపోనంటోంది అంబటి మౌనిక. సింగరేణి చరిత్రలోనే రెస్క్యూ విభాగంలో పనిచేస్తున్న తొలి మహిళగా రికార్డుకెక్కింది. అమ్మాయినని అధైర్యపడకుండా బొగ్గుగనుల్లో రెస్క్యూ ట్రైన్ పర్సన్గా విధులు నిర్వహిస్తున్న మౌనికతో చిట్ చాట్. అంబటి మౌనిక ఇప్పుడు సింగరేణి గనుల్లో ఈ పేరు ట్రెండ్. సాహస విధులు నిర్వర్తించడమే కాకుండా రెస్క్యూ టీంలో పనిచేస్తున్న తొలి సింగరేణి మహిళగా ఇప్పుడు అంబటి మౌనిక సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రస్తుతం మనం కొత్తగూడెం సింగరేణి గనుల్లో ఉన్నాం. ప్రస్తుతం ఈటీవీతో మౌనిక ఉంది. మౌనిక, ఎట్లా అనిపిస్తుంది? సింగరేణి గనుల్లోనే తొలి రెస్క్యూ ట్రైనీగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ఆనందంగా ఉందండి. బేసికల్లీ నేను మైనింగ్ ఇంజనీర్ని. అండ్ నేను ఎప్పుడైతే షిఫ్ట్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నానో PVK5 మైన్లో, నాకు రెస్క్యూ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నా కింద ఉన్న డిస్ట్రిక్ట్ని నేను మొత్తం కాపాడుకోవాలి. సో ఆ టైంలో నాకు ఈ రెస్క్యూ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు సింగరేణి చరిత్రలో భూగర్భ గనుల్లో ప్రధానంగా అబ్బాయిలు, పురుషులే పనిచేసేవారు. ఇటీవల కాలంలో మీ అమ్మాయిలు, మహిళలు కూడా భూగర్భ గనుల్లో పనిచేస్తున్నారు. దాన్ని మించి మీరు ఇప్పుడు రెస్క్యూ టీంలో కూడా పనిచేయడానికి సంసిద్ధం అయ్యారు కదా. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? మీ ట్రైనింగ్ ఎట్లా సాగింది? యాక్చువల్గా నేను ట్రైనింగ్ తీసుకుంది నాగ్పూర్ WCL, నాగ్పూర్ MRS. అండ్ నేను ట్రైనింగ్ లాస్ట్ ఇయర్ మార్చ్ 2024లో తీసుకున్నాను. అండ్ ఇది ఒక ఇనిషియల్ రెస్క్యూ ట్రైనింగ్. ఇనిషియల్ రెస్క్యూ ట్రైనింగ్ అనేది ఫిజికల్లీ ఛాలెంజ్ ఉండాలి అండ్ మెంటలీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ ఆ రెస్క్యూ ట్రైనింగ్లో చాలా మంది వచ్చాక కూడా భయపడతారు, ఫిజికల్గా చాలా చెయ్యలేక. అండ్ ముందుకెళ్ళడానికి కూడా ఇంకా చాలా కష్టం ఉంటుంది. బట్ నాకెప్పుడు ఇది ఎప్పుడు కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మన ముందు మన వల్ల ఒక ప్రాణం సేవ్ అయిందంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే ఒకళ్ళు ఎవరైనా డేంజర్లో ఉంటే కాపాడడానికి రెస్క్యూ టీం ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎక్కడ ట్రైన్ అయ్యారు ఏంటి? యాక్చువల్లీ బేసికలీ నా నేటివ్ ప్లేస్ ఖమ్మం. అండ్ మా ఫాదర్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అంబటి వెంకట సూర్యనారాయణ గారు. అండ్ మా మదర్ హౌస్ వైఫ్ అండి. అండ్ నేను మైనింగ్ చదువుకుంది KSM కాలేజ్ కొత్తగూడెం. నేను 2020 పాస్డ్ అవుట్. దాని తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో చేశాను, అది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. ఆ ప్రైవేట్ కంపెనీలో ఉన్నప్పుడు ఇనిషియల్ రెస్క్యూ ట్రైనింగ్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత నేను సింగరేణిలో 3 months బ్యాక్ జాయిన్ అయ్యాను యాజ్ MGT. నేను PVK5 మైన్లో పోస్టింగ్ వచ్చింది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ నుంచి రెస్క్యూ సూపరింటెండెంట్కి దరఖాస్తు చేసుకున్నాను. దాని తర్వాత నాకు రిఫ్రెషర్ ట్రైనింగ్ దొరికింది. యాజ్ ఏ యాక్టివ్ రెస్క్యూ ట్రైన్ పర్సన్గా నేను ఇప్పుడు PVK5 మైన్లో చేస్తున్నాను. మైనింగ్ ఇంజనీర్ తీసుకున్నప్పుడే అందరూ ఎందుకు మైనింగ్ ఆడపిల్లల వల్ల కానీ పని, ఇది నీ వల్ల కాదు, ఫిజికల్ చాలా ఛాలెంజ్ ఉంటుంది అని చెప్పిన వాళ్ళే తప్ప అందరూ డిమోటివేట్ చేసిన వాళ్ళే. కానీ మా ఫ్యామిలీ ఎప్పుడు నాతో సపోర్టివ్గా ఉన్నారు, మా డాడీ ఎక్కువగా. అండ్ ఇక్కడ వరకు రావడానికి చాలా మంది హ్యాండ్స్ ఉన్నాయండి. మేము వచ్చినప్పుడు మీ సార్తో మాట్లాడితే దాదాపు 100-150 మంది అబ్బాయిలు మీ కింద పని చేస్తారు, వాళ్ళని మీరు గైడ్ చేస్తారని చెప్తున్నారు కదా. ఎట్లా అనిపిస్తుంది అది అనుకున్నప్పుడు? వాళ్ళకు గైడ్ చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్ గా ఒక అమ్మాయి కింద వర్క్ చేయడానికి అబ్బాయిలందరూ కొంచెం ఈగో ఫీల్ అవుతారండి యాక్చువల్ గా చెప్పాలంటే. అండ్ మనం టెక్నికల్లీ నాలెడ్జ్ ఉన్నప్పుడు, అండ్ నేను ఎప్పుడైనా నా విషయంకి వచ్చేసరికల్లా ఎప్పుడైనా నేను ఏ విషయం రాంగ్ చేయనంత వరకు నేను భయపడను. అండ్ రాంగ్ చేసే వరకు కూడా భయపడను. అండ్ చేసే ఛాన్స్ కూడా ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు. సో టెక్నికల్ నేను స్ట్రాంగ్ ఉంటాను కాబట్టి ఎవరు నన్ను అనడానికి కూడా ఉండదు. అలాగే నేను ఇప్పుడు దాకా ఒక 150 మెంబర్స్ని కానీ 100 మెంబర్స్ని కానీ హ్యాండిల్ చేసుకుంటా ఇక్కడ వరకు వచ్చాను. రెస్క్యూ ఆపరేషన్స్ మీద మీరు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు కదా, ఏం శిక్షణ ఇస్తారు? ఎటువంటి శిక్షణ ఉంటుంది? యాక్చువల్గా ఒక డే రెస్క్యూ ప్రాక్టీస్ అనేది, రెస్క్యూ ట్రైనింగ్ అనేది ఒక బ్రీతింగ్ యాపరేటర్స్ ఉంటుందండి, 16 kgs. సో ఆ బ్రీతింగ్ యాపరేటర్స్తో ఇప్పుడు ఒక అండర్ గ్రౌండ్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గ్యాసెస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ గ్యాసెస్ అట్మాస్ఫియర్కి కాకుండా, అంటే మనం ఎఫెక్ట్ కాకుండా ఓన్లీ ప్యూర్ ఆక్సిజన్ ఆ బ్రీతింగ్ యాపరేటర్స్ నుంచి మనకు వస్తుంది. సో ఆ 16 kgs యాపరేటర్స్తో ఒక పేషెంట్ ఒకవేళ మనకి అండర్ గ్రౌండ్లో పడిపోయి ఉన్నారు, ఒక క్యాజువాలిటీ, ఆ క్యాజువాలిటీని
సేఫ్ గా సర్ఫేస్ వరకు తీసుకురావడం ఎలాగా, సేఫ్ గా మెడికల్ సపోర్ట్ అందించడం ఎలాగా తనకి, అండ్ 16 kgs ఆపరేటర్స్ ని క్యారీ చేసుకుంటూ వెళ్ళి అండ్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ లో ఒక క్యాజువాలిటీకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఆ క్యాజువాలిటీని సేఫ్ గా సర్ఫేస్ వరకు తీసుకురావడమే ఈ ట్రైనింగ్ లో ఫిజికలీ చాలా ఛాలెంజ్ ఉంటుంది. అండ్ మార్నింగ్ లేచిన నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ట్రైనింగ్ ఉంటుంది. మార్నింగ్ రన్నింగ్, ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత బ్రీతింగ్ ఆపరేటర్స్ ని, అసలు బ్రీతింగ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటిలో ఎవ్రీ పార్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని తర్వాత వాటిని యూజ్ చేసి స్లోగా డే బై డే మాకు ప్రాక్టీస్ ఇస్తారు. అంటే రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేయడానికి మీరే దరఖాస్తు పెట్టుకున్నా అని చెప్పారు. ఎందుకు మీకు అంత దృఢ సంకల్పం, ఎందుకు అంత ధైర్యం వెనక ఏంటి? యాక్చువల్ గా అందరూ అంటారు కదా, సో ఇప్పుడు నువ్వు యాజ్ ఎ షిఫ్ట్ ఇన్ఛార్జ్ గా చేశాను. షిఫ్ట్ ఇన్ఛార్జ్ గా చేసినప్పుడు ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తావు అని అంటారు. యాజ్ ఎ ఫస్ట్ ఎయిడర్ గా నాకు ఫస్ట్ ఎయిడ్ ఒకటే తెలుసు, బట్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేయడం ఎలా, ఆ టైంలో డిసిషన్ తీసుకోవడం ఎలా, ఆ టైంలో నా కింద ఉన్న ఒక 10 మందిని కాపాడడం ఎలా, ఇవన్నీ నాకు ఏం తెలియదు. అండ్ యాజ్ ఎ రెస్క్యూ ట్రైన్ పర్సన్ గా నాకు అన్ని ప్రొసీజర్లు తెలుసు. లైక్ ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు. సో ఈ విధంగా నాకు అప్పుడే అనిపించింది రెస్క్యూ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఒక మైనింగ్ ఇంజనీర్ కి. సో ఆ విధంగా నేను రెస్క్యూ ట్రైనింగ్ కి అండర్ గ్రౌండ్ మైన్ లో పనిచేసినా ఇప్పుడు రెస్క్యూ టీమ్ లో ఉన్నా కూడా ఒక సాహసమైన విధులు. అవునండి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడైనా భయం అనిపించిందా ఏంటి? ఇప్పుడు వరకు అయితే నేను ఎప్పుడు భయపడలేదు అండ్ ఫ్యూచర్ లో కూడా భయపడను. అండ్ నా కింద ఇప్పుడు ఎవరైనా భయపడినా కూడా నేను వెనకాలండి వాళ్ళని ఎప్పుడు సపోర్టివ్ గా సపోర్ట్ చేస్తాను. అండ్ భయపడే ఛాన్స్ ఎప్పుడు రాలేదు, ఎందుకంటే అందరూ మోటివేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ డిమోటివేట్ చేసే వాళ్ళు కూడా. బట్ డిమోటివేట్ చేసే వాళ్ళకి ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, మేము చెయ్యగలం, ఇంపాసిబుల్ అనేది ఐఎమ్ పాసిబుల్ అని చేసి చూపించడానికి మేము ఉన్నాం ఇక్కడ. నాగ్పూర్ లో మీరు శిక్షణ తీసుకునే సమయంలో ఒక ఆమెకు ప్రాణం కూడా పోసారని గతంలో మాకు చెప్పారు కదా, ఏం జరిగింది? నాగ్పూర్ లో శిక్షణ తీసుకున్నప్పుడు కాదు, యాక్చువల్ గా ఇక్కడ నుంచి నేను రాజస్థాన్ వెళ్తున్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్ లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక పేషెంట్, ఒక అమ్మాయి అన్కాన్షియస్ అయ్యారు. సో ఆమెకి సిపిఆర్ రిక్వైర్డ్ అయితే నేను ఇవ్వగలిగాను. దానివల్ల ఆమె కాన్షియస్ అయ్యి ఆమె ఇప్పుడు ఈ రోజు ప్రాణాలతో ఉన్నారు. సో అప్పుడు కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది, బికాస్ మన వల్ల ఒక ప్రాణం సేవ్ అయిందంటే వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఆ పర్సన్ ఇవ్వగలిగాము వెనకాలండి. అండ్ అందుకే నేను ఎప్పుడు ఈవెన్ మైనింగ్ ఇంజనీర్ గా కూడా యాజ్ అ రెస్క్యూ ట్రైనింగ్ పర్సన్ కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను, బికాజ్ నేను ఒక ప్రాణాన్ని సేవ్ చేశాను కాబట్టి. అండ్ ఫ్యూచర్ లో కూడా ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే, రాకూడదని మేము అనుకుంటాం బట్ వస్తే, బట్ వీఆర్ రెడీ. ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేయాలంటే మానసికంగా, శారీరకంగా అత్యంత దృఢంగా ఉండాల్సిన పరిస్థితి. మీరు పూర్తిగా సన్నద్ధమైన భవిష్యత్తులో ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఆపద సమయంలో ఎటువంటి సహాయక చర్యల్లో పాల్గొనడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు? నేను పూర్తిగా రెడీగా ఉన్నాను. అదే విధంగా కొత్తగా జాయిన్ అయిన ఆల్ ఫీమేల్ మైనింగ్ ఇంజనీర్స్ అండ్ చాలా మంది అమ్మాయిలు జాయిన్ అయ్యారు సింగరేణిలో. అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. అందరూ నాకు చాలా నా గురించి పేపర్స్ వచ్చాక చాలా మంది నాకు కాల్ చేసి అడిగారు, మేడం రెస్క్యూలో జాయిన్ అవ్వడం ఎలాగా, మిమ్మల్ని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యాము, మేము కూడా రెస్క్యూలో జాయిన్ అవుతామని అడిగారు. అండ్ నేను సూపరింటెండెంట్ సార్ని అడిగాను, చాలా సార్ అన్నారు అందరికీ ట్రైనింగ్ ఇస్తామమ్మా, 2 batches 3 batches చేస్తాం అమ్మాయిలవి అని అన్నారు. ఇప్పుడు సింగరేణిలో అమ్మాయిలకు ప్రధానంగా ఎంప్లాయీస్ కి మీరు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు కదా. ఈ భూగర్భ గనుల్లో కూడా అమ్మాయిలు చాలా మంది పనిచేయడానికి ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు, వాళ్ళు పనులు చేస్తున్నారు కదా. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అనుసరించి రెస్క్యూ టీమ్ లో పనిచేయడానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? యాక్చువల్ గా గర్ల్స్ కి అందరు ఇచ్చే సజెషన్ ఏంటంటే రెస్క్యూలో వచ్చే ముందు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పి అంటారు. బట్ నేనేమంటానంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ తో పాటు మెంటలీ స్ట్రాంగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఒక ఎగ్జాంపుల్ నేను చాలా మందికి ఇప్పటివరకు షేర్ చేశాను, అది మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. నా రెస్క్యూ టీంలో నేను వర్క్ చేసిన రెస్క్యూ టీంలో ఒక అమ్మాయి 43 kgs వెయిట్ ఉంటుంది, బట్ షీ విల్ క్యారీ 60 kgs ఆఫ్ వెయిట్. అండ్ తనని చాలా మంది వెనకాలండి నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్ లేదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రెస్క్యూ అని అన్నారు. బట్ వీఆర్ ఆల్వేస్ సపోర్టెడ్ హర్. అండ్ మా మేనేజ్మెంట్ కూడా అప్పుడు చాలా సపోర్ట్ చేసింది తనని. అండ్ తను 60 kgs క్యారీ చేయగలదు అని తను మెంటల్ గా నమ్మింది, మెంటలీ స్ట్రాంగ్ ఉంది. సో షీ డిడ్ ఇట్ అండ్ షీ ఈస్ ద బెస్ట్ మెంబర్ ఆఫ్ అవర్ టీమ్. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా, అంబటి మౌనిక తెగువ ధైర్యం మహిళలు అమ్మాయిల్లోనూ ఉంటుందని చెప్తున్నారు. కఠిన పరిస్థితులను కూడా, విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సింగరేణి గనుల్లో అమ్మాయిలు మహిళలు సిద్ధమంటూ అంబటి మౌనిక సరికొత్త సందేశాన్ని సింగరేణి లోకానికి ఇస్తుంది. పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, భద్రాద్రి కొత్తగూడెం.